మూడవదిగా చూస్తాను చూడండి, ఇది 15వ అధ్యాయం 13వ వచనం. నీ కృపచేత తోడుకొని పోతివి. ఈ మాట గమనించండి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఇలా దేవుని ఆలయంలో జరిగేటువంటి విషయాలు, దేవుడు తన ప్రజల నిమిత్తమై చెప్పేటువంటి మాటలు, ఈ విషయమై కీర్తనకారుడైన దావీదు 27వ కీర్తన 4వ వచనంలో ఆయన ప్రసన్నతను చూచుటకు దేవుని మందిరంలోనికి ఎందుకు నడిపించబడ్డారు అంటే దేవుని ప్రసన్నతను చూచుటకును ఆయన వాక్యమును ధ్యానించుటకును జీవితకాలం అంతా ఆయన ఆలయంలో గడుపుటకు అనే మాట దావీదు 27వ కీర్తనలో వర్ణించినట్లుగా చూస్తాం. నీ బలము చేత నీ ప్రజలను నీ ఆలయమునకు తోడుకొని పోతివి. దేవుని ఆలయంలో ఇలా మనుషులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులు, దేవుని ప్రసన్నతను చూడడానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును ధ్యానించు నిమిత్తమై ఇక్కడ దావీదు దేవుణ్ణి గణపరిచినటువంటి అనుభవం చూస్తాం.